శ్యామల గారు. ఇక్కడ చూడాలి, అందరు ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలండి. మీరందరి చేతుల మీదుగా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతాము. ఆదిలక్ష్మి గారు వేదిక ముందు రావాల్సిన కోరుతా ఉన్నాం. వచ్చి ఎవరికి తీసుకొచ్చిన కోరుతా ఉన్నాం. ఆదిలక్ష్మి గారు సరిగ్గా చూడాలి, సరిగ్గా చూడాలి అందరికి. ఆర్ పద్మ గారు ICDS గ్రేడ్ 1 సూపర్వైజర్. అయ్యా ఓకే సరిగ్గా చూడాలి. డాక్టర్ వి పద్మశ్రీ సయ్యా కొంచెం జరగండి భయ్యా, మీరు జరగండి భయ్యా. రైట్ సయ్యా. దయచేసి ఫంక్షన్కి సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఉంటే వచ్చి ఈ దీపం తీసుకెళ్ళాలని కోరుతా ఉన్నాం. జి సుజాత గారు PDP ఇంగ్లీష్ మీడియం. కే స్నేహ అడ్వకేట్ గారు. సయ్యా చల్లుకే సంరక్ష గారు. సయ్యా సుధారాణి టీచర్ గర్ల్స్ స్కూల్. సయ్యా జి లక్ష్మీ ప్రసన్న. సయ్యా మైమున్నా దేవయ్య గారు. సయ్యా స్టూడెంట్ రావాల్సిన కోరుతాము. అలాగే సఫియా సుల్తాన్ బేగం గారు. సఫియా సుల్తాన్ బేగం గారు. పల్లె రజని గారు అడ్వకేట్. నల్లాల పద్మ గారు అంగన్వాడీ టీచర్. నల్లాల పద్మ గారు. అలాగే శ్రీలత గారు ట్రెకింగ్ సెంటర్ అడ్మినిస్ట్రేషన్. శ్రీలత గారు ఫారెస్ట్ ప్లాంటేషన్ మేనేజర్. ఇక్కడ చూడాలి, అందరు ఇక్కడ చూడాలి. ఓకే సైకిల్ చూడాలి, అందరు ఇక్కడ చూడాలి. ఓకే అయ్యా ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలి, అందరు ఇక్కడ చూడాలి. అయ్యా దయచేసి అందరూ కూర్చోవాలి. కనబడుతుంది కొంచెం స్పెడ్ కానీ కొంచెం ఈ షేప్లో ఉండండి. ఆ పోడియం పని చెప్పండి కొంచెం ముందు రండి భయ్యా, ముందు రండి. ఇక్కడ చూడాలి.
దయచేసి బీసీ కమిటీ సంబంధించి తెలంగాణ బీసీ జాబులకు సంబంధించి ఈ కళాభిభవానికి స్వాగతం సుస్వాగతం. మనకి ఇంత అదృష్టభాగ్యము సాక్షాత్తు ఆ న్యాయదేవతకు సన్మానం చేస్తున్నట్టుగా ఉంది. ఈ భాగ్యం దొరికిన మనందరికీ కృతజ్ఞత. తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో ఈ సన్మానం చేసుకుంటున్న మనందరికీ ఎంతో ధన్యం. సాక్షాత్తు న్యాయదేవతైన దయచేసి సార్ ఇక్కడ చూడాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ వారి వారి కుర్చీలలో ఆసన కావాల్సిన కోరుతాం. కార్యక్రమం పూర్తయ్యారు. అలాగే ఇద్దరి ఎన్నో వేల పత్రిక సోదరులు మరియు మీడియా సోదరులు ఇద్దరు కూడా మా ఈ తెలంగాణ బీసీ జాగృతి వల్ల సానుకూల నేను చేసే గారికి స్వాగతం రండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఉద్దేశాలకు మా కృతజ్ఞతలు మన దగ్గరికి వచ్చినందుకు వాళ్ళు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న చేసి చెప్పాను. జరగండి, ఇక్కడ జరగండి, ముందు జరగండి. ఇలాంటి ప్రోగ్రామ్కి వాళ్ళు ఇచ్చేసి ఈ అవార్డు గ్రౌండ్ని వారి చేతుల మీద వేయడానికి వాళ్ళు సమయం కేటాయించినందుకు మా తెలంగాణ విషయాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మైత్రేయ మేడం గారిని ఒక 2 నిమిషం మాట్లాడాల్సిన కోరుతాం. ప్లస్ ఈ ప్రోగ్రామ్కి చేసిన పెద్దలు, ఫస్ట్ మిమ్మల్ని అందరినీ నేను క్షమాపణ కోరుకోవాలి. లేట్ అయి వచ్చాను, బాగా కోర్టులో పని ఉండటం మూలంగా లేట్ అయిపోయింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి అకేషన్స్ చాలా రేర్గా వస్తాయి. నిజంగా నేను సిద్దిపేటలో పనిచేసేటప్పుడు నా ఫేర్వెల్ పార్టీ రోజు సావిత్రిబాయి ఫూలేది ఫోటో ఇచ్చారనమాట. నిజం చెప్పాలంటే అప్పటిదాకా కూడా తను ఎవరో నాకు తెలియదు. అంటే మనం ఎంత అజ్ఞానం ఉన్నదన్నది అర్థమవుతుంది. అప్పుడు నేను అడ్వకేట్ని అడిగాను, ఈ ఫోటో ఇచ్చారు కానీ తను ఎవరో నాకు తెలియదు అని అంటే తనకు సంబంధించిన బయోగ్రఫీ బుక్ ఒకటి ఇచ్చాడు నాకు. ఇస్తే చదివాక చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అసలు ఇంతవరకు ఇంత మంచి వ్యక్తి గురించి మన పాఠ్యాంశాలల్లో కానీ ఎక్కడ చేర్చకపోవడము. నేను హిస్టరీ స్టూడెంటే, నిజం చెప్పాలంటే నేను హిస్టరీ స్టూడెంట్ అయినా కూడా నేను ఎక్కడ కూడా చదివే అవకాశం నాకు రాలేదు. అసలు అప్పటిదాకా కూడా రాలేదు. ఫస్ట్ టైము ఆ బయోగ్రఫీ చదివాక మాత్రము చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అసలు ఫస్ట్ మహిళా ఉపాధ్యాయురాలు మన దేశంలో తనే అనేసి అంటే అప్పటి వరకు ఆ విషయం కూడా తెలియదు మనకి. మనం రాధాకృష్ణన్ గారి గురించి వాళ్ళ గురించి చదువుకుంటాం. మనం ప్రెసిడెంట్ అయిపోయినారు, ఒక టీచర్ నుంచి వచ్చారు,
చాలా స్టోరీస్ చదువుకున్నాం, కానీ తన గురించి చదువుకునే అవకాశం మనకు రాలేదు. తర్వాత మహారాష్ట్రలో వచ్చేసేసి బాగా ఒక మంచి అవార్డు, పేరెన్నిక కన్న వాళ్ళకి ఇచ్చే అవార్డు సావిత్రిబాయి ఫూలేకి సంబంధించిన అవార్డు ఇస్తారంట. అక్కడ మహారాష్ట్రలో దీన్ని ఎంత గ్రేట్గా ఫీల్ అవుతారంట అంటే, ఒక నోబెల్ బహుమతి వస్తే ఎంత గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారో ఈ అవార్డు వచ్చిన వాళ్ళు అలా ఫీల్ అవుతారంట. దురదృష్టవశాత్తు మన ఈ తెలంగాణ ఏరియాలో కానీ ఆంధ్రాలో కానీ మనకు అట్లాంటి అవార్డ్స్ లేవు. ఆ అమ్మ గురించి తెలుసుకునే అవకాశము మనకు రాలేదు. ఆమె చరిత్ర చదివినప్పుడు ఎంత షాక్ అయిపోతామంటే మనము, తన ఒక దత్త పుత్రుడు ఒకటి ఉండేవాళ్ళని, వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు, ఆ కాలంలోనే హస్బెండ్ చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు గొడవ పడుతూ చితికి నిప్పు ఎవరు పెట్టాలి అనేసి గొడవ పడుతుంటే, అప్పట్లో లేడీస్ చితికి నిప్పు పెట్టడం అన్నది అప్పట్లో లేదు సిస్టమ్. కానీ తను ముందుకు వచ్చేసి ఫస్ట్ టైం హస్బెండ్కి చితికి నిప్పు పెట్టి ఒక చరిత్ర సృష్టించారు. ఆ టైంలో అంత ధైర్యం రావడం అన్నది చాలా గ్రేట్. ఇప్పుడు మేము జేజేబీ యాక్ట్, పోక్సో యాక్ట్ గురించి చదువుకున్నప్పుడు రేప్ విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి ఎక్కడ షెల్టర్ కల్పించాలి, వాళ్ళ ప్రొటెక్షన్ ఏంది, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఏదో మేమే కనిపెట్టామని, నిన్న మొన్న మేమే ఇన్వైట్ చేశామని చెప్పేసి చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. కానీ ఆ బయోగ్రఫీ చదివినప్పుడు ఆ కాలంలోనే ఇట్లా విక్టిమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళని ఎక్కడ ఉంచాలి ఏంటి అని అప్పట్లోనే తను షెల్టర్ హోమ్స్ పెట్టిందని చదువుకున్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. అంత గొప్ప వ్యక్తి ఆ కాలంలోనే ఇంత ఫ్యూచర్ని ఇంత ప్రోగ్రెసివ్గా ఆలోచించిందంటే తను మామూలు వ్యక్తి కాదు అని అనిపించింది. ఎనీవే, ఈ రోజు నాకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడము చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం కలిగించినందుకు అందరికీ కృతజ్ఞతలు. Yeah, ma'am. Yeah. లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా వయసులోనే ఇంత మంచి ఆదర్శ భావాలు ఉన్నందుకు గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ. అడ్వకేట్ ఆర్ పద్మ గారు నేను కోరుతా ఉన్నాం. అక్కడ కొంచెం ప్లేస్ ఇవ్వండి, సార్ కూడా ఉంటారు మేడం గారితో. నాయకులు, టీసీ వాళ్ళు, అవార్డు గ్రహీతలు ఎవరు కూడా దయచేసి నిర్వహించుకుంటాం. కింద పెట్టండి, ఫేస్ కవర్ చేసి చూడండి. కొంచెం సైడ్ రమ్మా, మేము సైడ్ చూడండి, ఇక్కడ చూడండి. 2 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే ఆలోచనలు ఏదైతే ఉన్నదో, వాస్తవంగా 5-10 సంవత్సరాల క్రితం గౌరవ జడ్జి గారు ఇప్పుడే చెప్పారు, వారి పార్టీలో ఆ బుక్ ఇస్తే నాకే తెలియదు అనే మాట వాస్తవం. ఎందుకంటే ఒక 5-10 ఏళ్ళకి 5 సంవత్సరాల క్రితం నుంచి 5 ఏళ్ళ నుంచే ఇప్పుడు చాలా మనలు బీసీలు ఎదిగి ఫలానా వాళ్ళ ఇన్స్పైర్తో మనం ముందుకు పోవాలనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, కానీ దీనికన్నా ముందు స్వతంత్రం కోసం కొట్లాడినటువంటి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వందలాది వేలాది మంది పాఠ్య పుస్తకాలలో ఉన్నది, కానీ సమాజం కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి పేరు పాఠ్యాంశాలను చేర్చకపోవడం దురదృష్టకరం భావిస్తూ, కానీ ఆ రోజు పుట్టి 150-60 సంవత్సరాల క్రితం ఆలోచించినటువంటి వ్యక్తికి లేనిది మనకున్నది ఒకటి ఉన్నది. 100% తనలో లేనటువంటి
ఒకటి 100% మనం జీవిస్తున్నటువంటి విధానంలో మనలో ఒకటి ఇమిడినది ఒకటి ఉన్నది. ఆ ఒక్కటి తీసేస్తేనే సావిత్రిబాయి పూలే ఆదర్శంగా ముందుకు పోగలుగుతాం. నిస్వార్థంగా 0.0 స్వార్థం లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ రోజు సమాజం కోసం చేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఈరోజు నాతో సహా ఏదో ఒక చిన్న స్వార్థం ఉంటే తప్ప ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించలేనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ సమాజంలో కుక్కలుగా ఇప్పుడు మెదులుతున్నటువంటి మనం. ఎక్కడ కూడా అడుగు పడితే ఈ అడిగేస్తే నాకేం లాభం అనే భావించినటువంటి వ్యక్తులు ఈ సమాజంలో చాలా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే 192 సంవత్సరాల క్రితం అప్పుడు చదువు లేదు, సంధ్య లేదు, ఊళ్ళో కరెంటు లేదు, రోడ్లు లేవు, ఇల్లు లేవు, ఏమి లేనటువంటి సమాజం అప్పుడు ఆలోచిస్తే ఈ రోజు రాకెట్ చంద్రమండలం సూర్య దానికి పోయేటటువంటి మేధాశక్తి ఉన్న మనం అక్కడ వాళ్ళు గొప్పన ఇవాళ మనం ఇంత విద్యావంతులమై మనం గొప్పన ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇవాళ అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కావచ్చు, లేకపోతే అగ్రవర్ణాలు కావచ్చు, ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు అటు బాగానే ఉన్నారు, కింది వారు బాగానే ఉన్నారు. మధ్యలో నలిగిపోయేది ఎవరంటే మనం బీసీలుగా మనం ముఖ్యంగా మనకు నష్టం జరుగుతున్నమాట వాస్తవం. ఒకదేమో రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందితే వర్ణ వాళ్ళు అప్పటి నుంచే స్వాతంత్ర పూర్వం నుంచే స్వాతంత్రం తర్వాత నుంచి వాళ్ళ అంతర్యం ఏంటంటే వాళ్ళకి ఇప్పటికి కూడా ఇవాళ మనం ఎదిగినామని భావిస్తున్నప్పటికీ కూడా వారికి నాకు తెలిసి ఇంకా 30-40 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ నిరంతరం నా చిన్నప్పటి చూస్తేనే నా గ్యాప్ పోతూనే ఉన్నది. అది పోవాలంటే ఒక ఆర్థిక కొంచెం సార్ బ్రదర్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. మేడం కవర్ చేస్తుంది మొత్తం. మీరు కొంచెం బ్యాగ్ ఉన్నాను, కొంచెం ముందు రండి మేడం, ముందు రండి. ప్రోగ్రాం అద్భుతంగా ఏర్పాటు చేశారు. మన తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా ఆధ్వర్యం లోపల మరి ఎన్నడూ లేని విధంగా ఇవాళ బీసీలందరినీ ఐక్యం చేయాలనేటువంటి చాలా సంతోషం అనిపించింది. జడ్జీలు నిజంగా వాళ్ళు నిత్యము బిజీగా ఉంటారు, ఎన్నో కేసులు ఈ సమాజానికి వారు చాలా ఎంతో సేవ చేస్తూ ఉండేటటువంటి గొప్పవారు. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ భద్ర సత్యయ్య గారు, అట్లాగే హానరబుల్ సంఘ సంస్కర్త, సమాజంలో ఆ రోజు పట్టి పీడిస్తున్నటువంటి బాల్య వివాహాల దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక రుగ్మతలను మరి సమాజం నుంచి ప్రారంభించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి సావిత్రిబాయి పూలే గారు మరి అనేక సామాజిక మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మరి వారిది. మరి ఆ రోజు నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి శూద్రులు ఎవరైతే ఉన్నారో మరి ఆ రోజు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. మరి ఆ రోజు మరి పిల్లల్ని బాలికలను మరి పాఠశాలలను ఏర్పాటు చేసి వారికి గొప్పగా మనం విద్యను అందిస్తేనే ఈ భారతదేశ సమాజం అనేటటువంటి అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ఏదైతే ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం చాలా గొప్పది. మరి ఆ రోజు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కూడా మరి దాదాపు సుమారు 50 పాఠశాలను ఏర్పాటు చేసి మరి అణగారిన శూద్రులకు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఆ రోజు చదువును అందించినటువంటి ఒక గొప్ప వీర వనిత మరి సావిత్రిబాయి పూలే. మరి మనందరికీ తెలుసు ఆమె గురించి చెప్పుకుంటూ ఒక చరిత్ర ఇవాళ ఇవాళ కల్పించబడ్డాయి. అవి కూడా చట్టసభలలో రిజర్వేషన్స్ లేవు. కాబట్టి బీసీలంతా ఏకం కావాలి. బీసీలంతా ఒకరికొకరు మనము మన దాంట్లో ఎవరు గొప్పలైనా కూడా మనం మన వెనుక సపోర్ట్ గా ఉండి మరి మన బీసీ కులాలని మన అందరిని కూడా బాగా ప్రోత్సహించాల్సిన అవసరం మన అందరి పైన ఉందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బీసీ జాగృతి కమిటీ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జడ్జ్
గౌరవ సత్తయ్య గారు, అదేవిధంగా అడిషనల్ జిల్లా జడ్జ్ మైత్రి గారు, నా ఈ వేదికపై తోటి మున్సిపల్ కౌన్సిలర్స్, వివిధ హోదాలో ఉన్న మిత్రులందరికీ, మహిళా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, చాలా కార్యక్రమం ఇది. నాకంటే ముందు మాట్లాడిన వక్తలంతా అందరూ సావిత్రిబాయి పూలే గురించి చాలా క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. ఎక్కువ మనం మాట్లాడే మిమ్మల్ని కూడా విషయం కూడా వాస్తవంగా నాకంటే ముందు మాట్లాడిన వక్తల్లో కొన్ని విషయాలు నాకు ఇప్పుడు విషయం ఏంటంటే, గత 50-60 సంవత్సరాలుగా మేము ఎప్పుడో 72 ఎస్ఎస్ చేసి 77లో మరి డిగ్రీ చేసిన సందర్భం. వాస్తవంగా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర, అదేవిధంగా జ్యోతిరావు పూలే జీవిత చరిత్రలు కూడా మరి రాబోయే తరాలకు వారి ఆశయాలను చెప్పే విధంగా పాఠ్యాంశాల్లో చేర్చాలి. వాస్తవంగా ఒక బీసీ బిడ్డగా నేను ఈ ప్రభుత్వం అధికారులకు కానీ ఇంకా వేరే ఉన్నత స్థాయిలో ఉన్న ఈ పాలక వర్గాలకు కూడా ఇక్కడ నుంచి మనవి చేసేదంటే, వాస్తవంగా అలాంటి ఆదర్శమూర్తుల జీవిత చరిత్రలు ఉంటే రాబోయే తరాలకు కూడా మరి బాగా మంచి జరుగుతున్నది దాని ఉద్దేశం. ఇప్పటి వరకు మేము చదివిన రోజుల్లో ఏమాత్రం ఈ వీరు ఉన్న సందర్భంలో ఇప్పుడు ఈ గత 5-10 సంవత్సరాలుగా ఒక మరి జ్యోతిరావు పూలే గురించి కానీ సావిత్రిబాయి పూలే గురించి కానీ ఒక బ్రహ్మాండమైన ప్రచారం జరిగి ఈనాడు ఒక వేదిక మీద వారి జన్మదినాన్ని జరుపుకోవడం, జయంతి సందర్భం జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే మరి ఎక్కువ లోతులో కూడా ఆమె ఒక ఆదర్శమూర్తి. ఆనాడు 192 క్రితం జన్మించి 7-8 సంవత్సరాల తర్వాతనే తన కర్తవ్యమేంటో గ్రహించి ఒక ఉపాధ్యాయులుగా కేవలం విద్య ద్వారానే సమాజాన్ని బాగుపడతామనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఎన్ని ఇబ్బందులైనా పోరాటం ద్వారా తనకున్న శక్తి యుక్తులతో ఈ సమాజానికి సేవ చేసిన ఒక తీర వనితని తెలియజేసే అవకాశం ఇచ్చిన మిత్రులు ధన్యవాదాలు తెలుపుతున్నా. జై తెలంగాణ. బహుజన బాంధవరాలు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఈ దేశ స్వాతంత్రానికి పూర్వమే నా మహిళా సోదరులు రేపటి స్వతంత్ర భారతావనిలో ఏ విధమైనటువంటి హక్కులు అనుభవించాలని పోరాటాన్ని చేసినటువంటి ఒక గొప్ప యోధురాలు సావిత్రిబాయి పూలే 192వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జడ్జెస్ కి మరియు వేదిక పైన బీసీ సంఘాల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్న నా బీసీ సోదరీమణులకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు. చాలా మంది సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పడం జరిగింది. కాలాతీతమైంది, లంచ్ టైం కాబట్టి చాలా మాట్లాడాల్సిన అంశాలు అంటే సావిత్రిబాయి పూలే ఈ సమాజానికి ఏం చేసింది, వారిని ఆదర్శంగా తీసుకొని రాబో సమాజానికి అంటే భావి భారత పౌరులకు మనం ఏ విధమైనటువంటి ఆదర్శంగా నిలవాలి, వాళ్ళని ఏ విధంగా ఈ సమాజంలో మమేకమై పనిచేసే విధంగా వారు ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనమంతా భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా విద్య ద్వారానే సాధ్యం, విద్య ద్వారానే దేన్నైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దేశ స్వాతంత్రానికి పూర్వము మహిళల పైన అనేక ఆంక్షలు ఉండి కట్టుబాట్లు ఉన్నటువంటి తరుణంలో మహిళలు చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో నా మహిళా సమాజం ముందుకు పోవాలి, నా మహిళా లోకం అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే చదివే ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి ఈ దేశ స్వాతంత్రానికి పూర్వమే 1848లో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి మహిళా విద్యాభివృద్ధికి బాటలు వేసినటువంటి ఒక ధీర వనిత సావిత్రిబాయి పూలేగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజులలో మనమంతా సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరొకసారి తెలంగాణ జాగృతిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సీనన్న వాళ్ళ టీం ఈ అణగారిన వర్గాల యొక్క ఎవరైతే అత్యున్నత నాయకులు ఉన్నారో, ఈ సమాజం కోసం పాటుపడినటువంటి వ్యక్తులు ఉన్నారో, వారి జయంతుల వర్ధంతుల ద్వారా వారి చరిత్రను అణగారిన వర్గాలకు తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, వారు ఏ కార్యక్రమం చేసినా వారికి అండగా తోడు నేరుగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై జేసీ.
రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. పంచగ్రహ కూటమిలా బిడ్డకు యుక్త వయసు రాగానే వివాహమాడి పుణ్యస్త్రీగా బలించి పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశములు నా వశము చేసుకొని ఆ దేవతలను పూజించే మానవ జాతిని మసి చేసి అంతరించిపోతున్న రాక్షసవాదికి మొలకలు పుట్టిస్తా, సృష్టికి ప్రతి సృష్టి చేస్తా. ఆగాగు ఆచార్య దేవ, ఏమంటివి జాతి నపముల సూత పుత్రుడను నిర్వరహత లేదంతువా? ఎంత మాట! ఇది శాస్త్రీయ పరీక్ష కానీ శాస్త్రీయ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జనమెట్టిది, అది సుభిక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి గుండలో పుట్టితే కదా, నీది ఏ కులము? ఇంత ఏళ అస్మత్ పితామహుడు కురుకుల ఉత్తుడైన ఈ శాంతలవుడు శివ సముద్ర పారేయు గంగా గర్భంలో జన్మించలేదా? హీనదే కులము. నాతో చెప్పిత్తివేమయ్యా, మా వంశంలో మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్య ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమ జాతి అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగా నేను పరాశరుని, ఆ పరాశరుతో మత్స్యగంధ్యాన్ని మా తాత వ్యాసుడిని, ఆ వ్యాసుడితో భ్రమరంబైన మా పితామయ అంబికతో మా తండ్రిని, పినపిత అయిన మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణచరుడని నీచే కీర్తించబడుతున్నా ఈ విధుల దేవుణ్ణి కనలేదా? సందర్భాంశమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యంతో సందర్భమైన ఈ కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము 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 అను వ్యర్థవాదములు. ఓహో, రాజరికమా అర్హతలు నిర్ణయించినది. కౌరవ సామ్రాజ్యాన్ని శస్యశ్యామలమై సంపద విరాహితమగు అంగరాజహితుడని మూర్ఖావహించుచున్నారు. సోదర దుశ్శాసన అనర్కట్ట శరక్త కిరీటములు వేగముగా తొంగు. మామ గాంధర సామభౌమ సురచిత మండితే మండిత సువర్ణ సింహాసనం అధిష్ఠింపును. పరిజనులారా పుణ్యభాగి నదీ ద్వయములందుకును. కళ్యాణ భట్టులారా కర్ణ మహారాజుని పరిపాలన గావింపురు. పుణ్యాంగులారా ఈ మూల భావన కస్తూరి తలకము తీర్చిలితి బహుజన సుట్ట పరిపాల సవరత సవచ కవచ శక్త ఊడియాన్ని మాచల్చల్రేగా బీరగా తగ్గించరాడుపుడు. నేను ఈ సకలమాజ సక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా 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 శక్రత ఈ కులకళ మహాభాగ్యంలో శాశ్వతముగా పక్షాలుగా గావించెదను. ముందుగా దపటి శ్రీనివాస్ గారు కూడా వేదిక రావాల్సింది కోరుతా ఉన్నాం. శ్రీదేవి గారిని మాట్లాడాల్సిందే కోరుతాం. ముఖ్యంగా ఈరోజు మనం ఈ స్టేజ్ మీదకి ఈ డయాస్ మీదకి వచ్చినాము అని అంటే మహిళలు 50% రిజర్వేషన్లో ఉన్నారు అని అంటే దానికి మూల పిల్లర్ మన సావిత్రి గారి పూలే అనేసి మనం గర్వంగా చెప్పుకోవాలి. ఆ రోజుగా వారు కనుక ఉద్యమాలు చేయకపోతే ఈరోజు మహిళలు రిజర్వేషన్లో పురుషులతో సమానంగా ఉండేవారు కాదు. సావిత్రి గారు మహిళల కోసం అనేక ఉద్యమాలు చేసిన సందర్భము మన చరిత్రలో చూసాము. అంతేకాకుండా బాలికల కోసం ప్రత్యేకమైన పాఠశాలను మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వ్యక్తి కూడా సావిత్రి గారి పూలే. మనం చూస్తున్నాము, ఒక మనిషి చనిపోయిండు అని అంటే 5 రోజులు, దినాలు, నెలమాసికం, సంవత్సరికం, దాని తర్వాత మనం వాళ్ళని గుర్తుపెట్టుకోము. అంటే ఇప్పటి సమాజం అట్లుంది. కానీ ఒక మంచి పని చేస్తే మాత్రము ఆ మంచితనానికి అది భూమి ఉన్నంత వరకు ఆ మంచితనము అది ఇట్లనే నిలబడిపోతుంది. దానికి మొట్టమొదటి ఉదాహరణ సావిత్రి గారు. ఎందుకంటే సావిత్రి గారు చేసిన మంచి పనులు అంటే ఈరోజు వారు 1831 సంవత్సరంలో జన్మించిన సావిత్రి గారు 192 సంవత్సరాల తర్వాత కూడా వారి జీవిత చరిత్రని మనం గుర్తు చేసుకుంటున్నాము అని అంటే అది అంత ఆషామాషి మాట కాదు. ఒక మహిళలు
చేతనేవంతులు అయితే, ఒక మహిళ కనుక విద్యావంతురాలైతే ఆ మహిళలకే లాభం కాదు, వారి కుటుంబానికే లాభం కాదు. ఒక మహిళ కనుక విద్యావంతురాలైతే అది యావత్ సమాజానికి బాగుపడుతుంది, యావత్ సమాజమే గర్విస్తుంది అని చెప్పిన మొట్టమొదట కూడా మనందరి మీద ఉన్నది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను సావిత్రి గారి గొప్పతనము భావితరాలకి చెప్పే బాధ్యత మన మీద ఉన్నదని తెలియజేసుకుంటూ హృదయపూర్వక అభినందనలు. ఈరోజు నిజంగా మన మంచిర్యాల జిల్లా ఎంతో పుణ్యం చేస్తున్నది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఇంత ఘనంగా అందరి పెద్దల సమక్షంలో జరుపుకోవడం అన్నది మరి మామూలు విషయం కాదు. మరి దీనికి కర్త క్రియ అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ బీసీ జాగృతి మరి నాయకులు ఎంతో కష్ట నష్టాలు కూర్చి మరి ఎన్నో దాదాపుగా ఒక 15 రోజుల నుంచి కూడా ఎంతో కృషి సలిపి ఈ యొక్క వేదికను మనందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా మరి సావిత్రిబాయి పూలే గురించి చెప్పాలంటే మరి ఈ తరానికి నిజంగా మమ్మల్ని ఈ యొక్క తెలంగాణ జాగృతి నాయకులు ఆహ్వానం పలుకుతూ ఒక కార్డు ఇచ్చిన సందర్భం. ఆ కార్డును మా యొక్క బిడ్డ బీటెక్ చదువుతుంది అమ్మాయి, జాబ్ కూడా చేస్తుంది. ఆ అమ్మాయి చూసి డాడీ ఎవరు అంటే సావిత్రిబాయి పూలే ఎవరన్నా అడగడం జరిగింది. నేను తెలియదన్నా మరి 192 సంవత్సరాల చరిత్ర కన్నా ఈ యొక్క సావిత్రిబాయి పూలే చరిత్ర తెలియదని అంటే ఆమె ఏమన్నదంటే, నాకే కాదు డాడీ, ముందు తరాలకు మా టీచర్లకు కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు, అసలు ఈమె విగ్రహాలు ఎక్కడ కూడా అగుపడతలేవు కాబట్టి నేను తెలుసుకోలేకపోతున్నా అని చెప్పడం జరిగింది. మరి నేను చెప్పేది ఏమంటే మరి సావిత్రిబాయి పూలే అంటే నిజంగా ఈ యొక్క మహిళలకు ఒక భూమికి ఎంత అయితే ఓపిక ఉంటుందో అంతకంటే ఘనకీర్తి గల ఈ యొక్క సావిత్రిబాయి పూలే. మరి ఇంతటి చరిత్ర కలిగిన వారిని సావిత్రిబాయి పూలే, అదేవిధంగా జ్యోతిరావు పూలే, మరి వీరి ఘనకీర్తి సందర్భాన్ని పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ముందు ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ కూడా అక్కలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు చాలా సంతోషం. గతంలో బీసీలో మేము అంటే ఎక్కడనో చూసేవాళ్ళు చాలామంది, బీసీలా మీరా, ఇదేం కులం అని అడిగేవాళ్ళు. కానీ మాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించేది, బీసీలకు తక్కువ కావచ్చు, మా కులం చెప్పుకుంటే ఎవరు చిన్నగా చూస్తారు కావచ్చు, మమ్మల్ని ఏంటిది అవహేళన చేస్తారు కావచ్చు అని భయపడతాను నేను కూడా చదువుకుంటాను. ఇప్పుడు మాది కులం పెరక అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది కులం, పెరకాలంటే ఏం చేస్తారు అది మాకే తెలియదు అప్పుడు. అని పెరక అని చెప్తే ఎవరికి తెలియని కులం కాబట్టి మాకు భయం వచ్చేది. బీసీలమైనా పెరకలమైనా మాకు కులం చెప్పుకునే భయం అనేది అప్పుడు ఉండే చదువుకున్నప్పుడు. అప్పుడు ఏమైంది, మున్నూరు కాపోళ్ళు అంటే బాగా మంది తెలుసు. కాపోళ్ళు అంటే ఆ కాపోళ్ళు అయితే బీసీలు. కానీ లక్షపేట ఈ మంచిర్యాల ప్రాంతంలో మొత్తం పెరుకోలే, కానీ పెరుకోవాలనే కులం తెలియదు మాకు, దురదృష్టం. కానీ ఈరోజు బీసీ 100 సంవత్సరాల నుండి బీసీలు కావచ్చు మరియు అన్ని రకాల కులస్తులు ఇంకా వెళ్తున్న సమయంలో జ్యోతిరావు పూలే గారు మనకు ఆదర్శంగా ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒక 3 విషయాలు గుర్తు చేసుకోవాల్సిన సమయం ఉంది. మహిళలకి చిన్నతనంలోనే పెళ్ళైనప్పుడు భర్త చనిపోతే వితంతుగా భర్తతో పాటు అదే స్థితిలో మహిళలు కూడా దాన ధర్మం చేసేవారు. అట్లాంటివి కూడా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారు వ్యతిరేకించి ప్రజలు అంటే మహిళలు చైతన్యం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా భర్త చనిపోయిన మహిళలకు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని, వారికి కూడా కొత్త జీవితం ఇవ్వాలని సావిత్రిబాయి పూలే గారు చెప్పడం.
ఆ రోజుల్లోనే మహిళలకు చైతన్యం తీసుకురావడం, అదేవిధంగా విద్య నేర్పడం, అదేవిధంగా అంటరాని అన్ని రకాల ఉన్న అంటరానితనం నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఒక మహిళ మన కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ ముందుకు నడవాలి. వెనకనే ఉంటే ఇంకా మీరు కులాలు వెనకనే నడుస్తారు అన్న. ఇల్లు ఇంకెవరైనా కింద ఉన్నారా? నెక్స్ట్ బొల్చెట్ రాజలింగ్ గారికి సన్మానం చేయాల్సింది కోరుతున్నాను. అన్న మీరు ఒకసారి ఒక్క నిమిషం ఆగండి. చెప్తారు భయ్యా కొంచెం నెక్స్ట్ అర్పిసర గారికి సన్మానం చేయాల్సిన కోరుతున్నాను. బొల్చెట్ రాజలింగ్ గారు మాకు కృతజ్ఞతలు. బొల్చెట్ రాజలింగ్ గారికి అన్న శ్రీనివాస్ గారు పై ఓన్లీ తెలంగాణ బీసీ జాగృతి పట్టణ మరియు జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే ఉండవలసిన కోరుతాను. వైద్య భాస్కర్ కొంచెం ప్లీజ్ మేడం. వైద్య భాస్కర్ వాళ్ళ కౌన్సిలర్ ఒక బీసీ కౌన్సిలర్ని గెలిపించుకున్నాడు వైద్య భాస్కర్ అని. ఎక్కడ తర్వాత శివనందమన్న గారి జంట వారు సమానం కావాలని తెచ్చుకుంటాం. ఇది తర్వాత నెక్స్ట్ పడల రాజన్న గారికి సన్మానం చేయాల్సిన కోరుతాం. పడల రామన్న గారికి నెక్స్ట్ సౌరకుల సంఘం సంబంధించిన సాగరని అన్న కృతజ్ఞతలు. జిల్లాధ్యక్షులు గారు దయచేసి మనకు హాల్ ఇచ్చిన సమయం గడుస్తూ ఉన్నది కాబట్టి జోగేశ్వరరావు గారికి మనకి వచ్చిన కొడతాము. జోగేశ్వరరావు గారికి సన్మానం పటేల్ గారికి
వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రకాష్ పటేల్ గారికి. ఒకసారి పేర్లు అవుతాను, దయచేసి ఎవరైనా ఉంటే వేదికపైకి రాగలరు. మేము ఒకరు మర్చిపోయి ఉంటే బేర సత్యనారాయణ పెరుగు సంఘం జిల్లా అధ్యక్షుడు, గాదాస్ బాబు పట్టణాల జిల్లా అధ్యక్షుడు, సుభాష్ గౌడ్ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, దూరం రాజేందర్ గౌడ్ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, గరియంటి కోమయ్య ముదిరాజ్ జిల్లా, లెక్కల విజయ్ గారు గాన్ల తెలుగుల సంఘం, బుద్ధి చంద్రబాబు గారు గాన్ల తెలుగుల సంఘం, శ్రీశైలం గారు కుర్మ సంఘం, అగంగూరు రాజు గారు ఆర్యకటిక సంఘం, మహేంద్ర రాజు గారు భట్రాజ్ సంఘం, శంకర్ రాజు గారు భట్రాజ్ సంఘం, గంధశ్రీ తిరుపతి గారు గోత్రాల సంఘం, సిఎస్విఎస్ మధు షాదాని శ్రీ వైష్ణవ సంఘం, గాంధీ రమణ గారు బలే సంఘం, బర్లా సదానంద గారు సగర సంఘం, శంకర్ గారు రాజనగర సంఘం, సలీం ఓకే. దయచేసి తెలంగాణ బీసీ జాగృతి కమిటీ వాళ్ళు ఒకసారి వేదికపైకి రావాలి. ప్రతి ఒక్కరికి బీసీ జాగృతి వరకు సన్మానం చేయడం జరుగుతుంది. అన్నా అన్నిటికీ స్పాన్సర్ అన్న ఫ్రీగా వచ్చి మాకు బీసీ ఇస్తా ఉన్నాడు. బీసీ సంఘం మీద ఉన్న ఆయన ప్రేమ ఈ విధంగా దాటుకున్నాడు. అన్నగారికి తెలంగాణ బీసీ అన్న లక్ష్మణ్ దయచేసి అందరూ ఉన్నారు అన్న. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోటో అన్న. ఒక్కోసారికి మీరు అందరూ అటు జరుగుతారు అన్న. దయచేసి నాకు కొంచెం వేరు పంపిస్తాను. ఇది కాదన్న అటు జరగ అటు జరగ ఇంకా నెక్స్ట్ వైద్య భాస్కర్ అన్న. వైద్య భాస్కర్ గారు వెళ్ళండి. అన్న అన్న మీరు కమిటీ వల్ల అయిపోయాక మళ్ళీ అన్న వాళ్ళని చూసుకుందాం. మనం అట్లా మర్చిపోం. అంత కొంచెం బ్యాక్ జరిగింది ఇప్పుడు చెప్పిన లక్ష్మణ బ్యాక్ దగ్గర
ఇది మా కేవలం మన కమిటీ ఫోటో ప్రొఫెసర్ రమేష్ అన్న గారు. అన్న కూర్చోండి రండి అన్న. అన్న కొంచెం ఫోటో కట్ అవుతుంది, మీరు కొంచెం మంచిగా ఉంటుంది. మనకి ఇక్కడ ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయిందన్న, మీరు కూడా వాటిని సవరిస్తూ ఏ ప్రోగ్రామ్ ఎలా చేయాలో సూచనలు ఇస్తూ, అదేవిధంగా ఇంటర్ ప్రోగ్రామ్ కి ఇద్దరు జడ్జీలను ఇక్కడ తీసుకెళ్ళి కూర్చునే కొంచెం స్ప్రెడ్ కానీ ఎరికేది ఇక్కడ చూడండి. అన్న కొంచెం వాడు జరగండి. వాళ్ళ ఫోటో స్టూడియోలలో మన ప్రేములు చాలా పెద్దగా పెట్టుకుంటారు. జరగండి అన్న, ఇదే అన్న మీరు జరగండి. ప్రైవేట్ తీసుకున్నాం. ఓకే అన్న అన్న అతను లెఫ్ట్ సైడ్ వెళ్ళండి అన్న. ఓకే రైట్ ఓకే అన్న రమేష్ అన్న మధ్యలో రండి, సీనన్న పక్కకి రండి. శ్రీరామ్ గారు మీరు కూడా ఫ్రేమ్ లో ఉండండి. అన్న వాళ్ళందరూ మీరు దూరం జరగలుగుతారు. మరి అన్న రామకృష్ణ అన్న లక్ష్మణ కొంచెం దగ్గర జరగండి, దగ్గర మీరు అందరు వచ్చినా ఇంకా చాలా అలా ఇక్కడ చూడండి. అంతా సెట్ బ్యాక్ చేసుకో. జై బీసీ జై బీసీ బీసీ లైక్యత బీసీ లైక్యత జై తను కూడా సావిత్రి బాయి పూలే కోసం చెప్తూ మరి అందరినీ సన్మానించడానికి తన గొంతును ఈ రోజు మనం అందరికి వినిపించినందుకు మన తెలంగాణ బీసీ జాతరలో అందరూ గట్టిగా చెప్పడంతోటి వారికి అభినందించాం. ఒకసారి లక్ష్మీ దగ్గరండి. ఓకే చాలా ఆనందంగా ఉంది. ఈ సేవలు మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాం. దీంట్లో ఏంటంటే దానికోసమే ఈ కోట్ వేసుకోవాల్సి వచ్చింది. ఇది ప్రోటోకాల్, ఇది వేరే ఉద్దేశం కాదు. మీరు కొంతమంది కన్ఫ్యూజ్ అయి ఉంటుంది, ఏంటి సార్ ఇప్పటివరకు ఈ కోట్ ఎందుకు వేసుకున్నారని అనుకుంటారు. కాకపోతే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు నేను తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ కాబట్టి సో దానికి ఈ ప్రోటోకాల్ అనేది కోడ్ అనేది అవసరం. వీళ్ళకి రికార్డ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ కోడ్ మెయింటైన్ చేయాలి. ఇది టోటల్ ప్రపంచం అంతా ఉంది కాబట్టి గిన్నిస్ బుక్ తర్వాత ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సెకండ్ స్థానంలో, రెండో స్థానం పిటిషన్
సో దాదాపు ఈ 1 వీక్ బ్యాక్ మీరు చేసినటువంటి ఒక వండర్స్ ఏంటంటే 30 minutes లో 30 ఉమెన్స్ కి ఇన్స్టంట్ ఫేషియల్ గ్లో చేయడం అనేది మొట్టమొదటిసారిగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నటువంటి లతరావు గారి కోసం అందరం గట్టిగా చెప్పడంతోటి అభినందిస్తాము. సో దాన్ని మేము ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు తీసేటువంటి ఫొటోస్ ముఖ్యంగా మన బ్రదర్ తిరుమలరావు గారు కొన్ని ఫొటోస్ మీద ఎక్కువ తీయండి, ఎందుకంటే ఇది సో టోటల్ గా అయితే ఈ ప్రోగ్రామ్ డిస్ట్రిబ్యూట్ అవుతుందని అప్పటి నుంచి ఇప్పుడు వరకు వెయిట్ చేసి ఈరోజు తీసుకుపోతున్నారు. రాజేందర్ మన రికార్డు ఇవ్వడం మన చేతుల మీద జరిగింది. సో అట్లాగే ఈ రోజు వీరికి లతారావు గారికి ఇస్తున్నాము. మన శ్రీనివాసరావు గారు మీరు రావాల్సింది రండి. వీడియో అండ్ ఫోటోస్ ఎక్కువ తీసుకోండి. ఇంకోటి రిమోట్ ప్రకాష్ గారు మేడం సైడ్ మేడం ఏం కనబడట్లేదు ఇక్కడ. శ్రీనివాస్ యాదవ్ గారు రావాల్సిన కోరుతున్నాము. ఇక్కడ చూడండి రంపసాన్ ఇక్కడ వేట్ ఎలా ఉండాలి. వీడియోస్ ఓకే నేను శాబ్దర్ ఇంకోసారి ఇక్కడ చూడండి రామకృష్ణ అన్న ఇక్కడ చూడన్నా. సరే ఓకే ఇక్కడ చూడాలి, అందరు ఇక్కడ చూడాలి. ఇంకా కంప్లీట్ వెయిట్ ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. నేను ఎట్లా ఆటో ఎట్లా వస్తాను నీ ఫోన్ కొద్దిగా కింద